30 లక్షలకు నీట్ పేపర్ అనే హెడ్డింగ్తో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వ్యాసం నిజాలని మనకి చూపిస్తూ ఉంది. దీనికి ఆధారం న్యూస్ టుడే పేపర్. 30 నుంచి 32 లక్షలకు ఒక్కొక్క వ్యక్తి నుంచి డబ్బులు తీసుకొని పేపర్ని విక్రయించడం జరిగింది. దీన్ని ప్రధానంగా నిర్వహించినటువంటి గ్యాంగ్ సాల్వార్ గ్యాంగ్. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో కాంపిటీషన్స్ రాసినటువంటి విద్యార్థుల నుంచి డబ్బులను తీసుకొని పేపర్ను లీకేజ్ చేసి విద్యార్థుల చేత రాయిస్తుంది. ఆ గ్యాంగ్ వాళ్ళకి జాతీయ స్థాయిలో చాలామందితో సంబంధాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు చాలా పరీక్షల్లో ఇలాగే చేస్తూ ఉన్నారు. కానీ ఈ నీట్లో ఈ సంవత్సరం జరిగినటువంటి అవకతవకలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో బయటపడ్డారు. మే 5వ తారీఖునే బీహార్లో నమోదవడం జరిగింది. 14 మంది నిందితులను వాళ్ళు ఆ రోజే గుర్తించారు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించగా వాళ్ళు పేపర్ లీకేజ్ని గురించి ఒప్పుకున్నారు. 14 మందితో పాటు ఈ నిన్న మరో 9 మందిపై కూడా కేసు నమోదైంది. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు సికిందర్ కుమార్ యాదవ్ ఇతడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఇతడు కూడా ఇందులో భాగస్వామి. ఇతడు ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఇప్పుడు ప్రధానంగా 30 లక్షలకి పేపర్ అమ్ముడైందనేది తెలుస్తూ ఉంది. అయితే దీన్ని నడిపించినటువంటి ర్యాకెట్ మాత్రం ఇంకొకటి. అదెవరంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నటువంటి నితీష్, అమిత్ ఆనంద్ అనే 2 వ్యక్తులు స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి వారికి ఈ పేపర్ని సాల్వర్ గ్యాంగ్ నుంచి తెచ్చి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సికిందర్ కుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని నితేష్, అమిత్ ఆనంద్ కూడా అంగీకరించారు. అంతేకాదు మరో 9 మంది కూడా నిందితులుగా గుర్తించడం జరిగింది. చాలామంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. 20 మంది విద్యార్థులు ఇప్పటికే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేవంటూ, ప్రభుత్వం అసలు లీకే అవ్వలేదు అంటూ కళ్ళబుల్లి మాటలు చెబుతూ ఉంది. దీనివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో జరగలేదని మనం ధీమాగా ఉండడం కాదు, అక్కడ లీకేజ్ వల్ల ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాలో ఉన్నటువంటి సీట్లన్నింటినీ పొందుతారు. దాంతో స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఆల్ ఇండియా కోటా రాక మళ్ళీ స్టేట్ కోటాలోకి వాళ్ళు రావాల్సి వస్తుంది. దాంతో క్రింద ఉన్నటువంటి వాళ్ళు చాలా అన్యాయం అయిపోతూ ఉంటారు. ఈ విషయమే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కలిసి 19, 20 తారీఖుల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. మీరంతా దీనికి సహకరించండి. విద్యార్థుల భవిష్యత్తుకు ఒక ఆధారంగా ఉన్నటువంటి ఈ నీట్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేసే విధంగా మీరు సపోర్ట్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం.